వేములవాడ రాజరాజేశ్వర స్తోత్రము రచన జగిత్యాల వాసులు శ్రీ జేశెట్టి రాజయ్య గారు. శ్రీకరంబైనట్టి శివశంకరా శంభూ, ఫాలలోచన రుద్ర పార్వతీశ, పాపభయంకర పన్నగభూషణ, నీలకంఠుడ సాంబ నిర్వికార, తెల్లని వరగాత్ర తేటైన శిఖినేత్ర, చల్లగా పాలించు సత్రజనుల నందివాహన, నన్ను నయముతో రక్షించు కోరికతో నీకు కొడుకునయ్యా. పరులు నిందింతురనే భయము లేక, మదిలో నేనట్లు దలచుటే మది సుఖంబు, వ్యాసవందిత వేములవాడవాస, పాప సంహార పరమేశ పార్వతీశ. గజ చర్మ వసన గంగాధరా, నీవు లింగ స్వరూపంబున గ్రాలినావు. హర మహేశ, నిన్ను నాత్మలోపల నింతురార వేములవాడ రాజలింగ. మహదేవయని మిమ్ము మదిలో నదలచుటే, మనుజులకెప్పుడు మరి సుఖంబు. భువిలోన జనులంత పుట్టినప్పటి నుండి భ్రాంతితో స్మరింప భక్తి నిజము. తీర్థయాత్రలకును నేను దిరుగనేలా, నన్ను రక్షింతువని నిన్ను నమ్మియుంటి. వ్యాసవందిత వేములవాడవాస, పాప సంహార పరమేశ పార్వతీశ. ఆ అధిపుడవీవని ఆనందమున నేను, నీ మీది కృతినిస్తి నేర్పు మీరా. కవనంబు నేర్చినే కాసుల కొరకై కృతి నీయలేను నికృష్టమతికి. కుమ్మరి కుండలు కొత్త కమ్మినటులు, అవనిలో జనుల కట్లమ్మనయ్యా. యాచకులింపుగొనమ్మిన కృతులను, చెల్లును యుగములో శ్రేష్టముగను. నీకు కృతి ఇచ్చినందుకు నిశ్చయముగా నన్ను రక్షించుమా. మముగన్న తండ్రి వ్యాసవందిత వేములవాడవాస, పాప సంహార పరమేశ పార్వతీశ. పృథ్వీలోపల నేను బుట్టినప్పటి నుండి పొందుగా పుణ్యంబు సేయలేదు. పాపాత్ముడను నేను పాలించుమిక నన్ను. పాపమెన్న కుసుమీ పాలనయన,
ఎంతదగని పని నేనేమి చేస్తినో సవరించు సర్వేశ సమ్మతముగా. ఇక నన్ను రక్షింపనితరులెవ్వరు వెస, నీవే రక్షించుమీ నీలకంఠ. ఆ జగతి లోపలి నేనైతే జన్మమెత్తి ధర్మమునరింపలేదయ్య ధరణియందు. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. నాదు నాలుకపైన నయముగా నీ చేత నక్కరముల వ్రాయుమా. మహేశ చెప్పిన పద్యముల్ శ్రేష్టమయ్యేటట్లు పలుకు బల్కించువో పరమ పురుష. ఛందస్సు కావ్యముల్ చదివి చెప్పగలేదు, అక్షర భేదములవియు నెరుంగ రాజేశ్వరా. నేను రచయిల్చు పద్యముల్ నీ కృప వల్లనే నిర్వికారా. నిగమగోచర నీ కృప నెగడునంత, చంద్రుడు దయింప చీకటి సమసినట్లు. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. ఈశా మహేశ ఈ సీసపద్యంబులు చెప్పబూనితి, నీదు సేవకుడను తప్పులే కుప్పలై యొప్పుచునుండిన నొప్పులుగా జేయ నొప్పుకొనవే. ధరణి ధన్యులకును దండంబు నేజేతు, మొడుచు మానవులకు మ్రొక్కనయ్యా. నిరతము నినుగొల్చు నరులకెప్పుడు నేను తలవల్చి మ్రొక్కేను తప్పులేక. ధరణి లోపల నీ కన్న దొరలు ఎవరు, దొరలకందరికి నిదండి దొరవు నీవే. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. హరుడా నీతో సాటి ఎవనిలో నధికులు నేరి ఈ జగములో ఎవ్వరైనా. నీవు చేసిన ఎట్టి నిఖిల వేదంబులు ఎల్ల చదువలేదు ఎవ్వరైనా. అన్ని చదువులు నఖిలంబు చదువలే, నీ కరుణనే కోరి నిగమ వేద్య. నిటలాక్ష శశిధర నీవు ధన్యుడవని ఎరుగరు మూర్ఖులు ఎవ్వరైనా. నిన్ను గనుగొన్న వారికి నిఖిల సుఖము,
ఏమి చెప్పుదు మహిమ మాకెన్న వశమే వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ నిముషమాత్రంబైన నిన్ను దల్వని వాడు పుట్టిన వ్యర్థము పుడమియందు పలుకాకి మాటలు పలుకకుండిన చాలు నిర్మల తన్మది నిలిపినట్లు నీ నామమంత్రంబు నిరతంబు తలచిన ఇహ పర సౌఖ్యంబులియవలయు మరువక నిల్నెప్పుడు మనుజుడు దలచెనా మరి సుఖమియుమి మరువకయ్యా నీదు నామంబుదలచుటే నిఖిల సుఖము యతులకైనను నీ నామమధికమయ్యా వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ హరిలేడు కలడును హరిహరుండని ఏరు హరిగలడును జూచుడవని అందు హరిరాత్రి అనులేడు హరియురాత్రి గలడు హరిరాత్రి గమనంబు నవనియందు హరిని గొట్టుదురయ్య హరికి వ్రొక్కుదురయ్య హరికేలగీలిల్చునతడే ఘనుడు హరిని జూచు జగము హరిని జేరు జగము హరికీర్తి స్తుతి జేతురవనియందు హరికి వందనమర్పించునతడే ఘనుడు అతడే ఇతడయ్య లింగంబు నవనియందు వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ నీ కులమేదని నిర్ణయించుదుమయ్యా సకలంబు నీ కులం సాక్షి రూపా నీ స్థలం వేదని నిర్ణయించదమయ్యా సకలంబు నీ స్థలం సాక్షి రూపా నీ ధనమేదని నిర్ణయించుదుమయ్యా సకలంబు నీ ధనం సాక్షి రూపా నీ రూపమేదని నిర్ణయించుదుమయ్యా సకలంబు నీ రూపు సాక్షి రూపా నిఖిలమైనట్టి విశ్వాన నిలచినావు అఖిల బ్రహ్మాండ నాయకుండైతివయ్యా వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ ఆ
చేయునదెల్ల సిద్ధాంతులకునైన ఎంత చదివినను నెరుకగాదు. ఎరుకలేనను భవమేమేమి జరుగునో యది శివ మహిమయౌ ఎవనియందు. అందుకొరకు చదువులన్ని తీరుల నుండే చదువులన్నిటికొక్క సాక్షి శివుడే. వానిపై భక్తిచే వాంఛగల్గిన వారు నిలిపిన చిత్తంబు నిశ్చయంబు. మోక్షమును జందు మార్గంబు మరువకున్న యముని బాధలు లేవయ్య ఎన్నటికి. నీ వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. హరి బ్రహ్మ రూపంబు హరి శివ రూపంబు హరి విష్ణు రూపంబు నవనియందు. హరి శివ నేత్రంబు హరి శివు భూషయు హరి భయహేతువు నవనియందు. హరి ముట్టడు నరుడు హరి ముట్టును నరుడు హరి మీద గుర్చుండు నవనియందు. హరి బుట్టు జగములో హరి జత్సు జగములో హరి కీర్తనలు జేతురవనియందు. హరికి వందనమర్పించునతడె ఘనుడు అతడే ఇతడయ్య లింగమ్ము నవనియందు. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. త్రిపురాసురుల ద్రుంచి త్రిపురంబులను గాల్చి సురలకివ్వగలేద సుఖము నీవు. భక్తుడైనటువంటి భళ్ళాణరాజునకు కైలాసమివ్వలే కరుణతోడా. సిరియాలునప్పుడు చేపట్టి రక్షించి మోక్షమివ్వగలేద ముదముతోడా. ధరణిలో భక్తితో శరణు జొచ్చిన వారి పట్టి రక్షింపవే పాలనేత్రా. నన్ను పాలించుమని నిన్ను నమ్మినాను, కోరి మిమ్ము స్మరించుట గొప్పతనము. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ.
నీ కృపగల్గిన నిముషమాత్రంబున సకల కార్యంబులు చక్కబడును. నీ కృపదప్పిన నిముషమాత్రంబున సకల కార్యంబులు సమసిపోవు. నిఖిల లోకంబుల నఖిల జనంబుకు ప్రథమంబు నీ కృపే పరమ పురుష. సద్గురు కృపచేత స్వర్గమోక్షంబులు జల్ది సుఖంబును పొందు జనులు. మేదిని లోపల మీ దండితనమును నెంతని చెప్పుదు ఎన్నవశమా. మీ కన్న పెద్దలు మేదిని నెవ్వరు నేమని చెప్పుదు నిందు జూడా. మీ చక్కదనము మేమెరుగమెవరమైన నెల్నంగ శక్యమ వన్నె కాడా. మీ మహిమలను మేమెరుగమెవ్వరమైన నేమని చెప్పుదు నెమ్మి కాడా. నిగమగోచర నేనెంత నిర్ణయింతు అన్ని లోకములకు నీవే అధిపుడవురా. వ్యాస వందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. ఆ నీ కృపగల్గిన నిముషమాత్రంబున సకల కార్యంబులు చక్కబడును. నీ కృపదప్పిన నిముషమాత్రంబున సకల కార్యంబులు సమిసిపోవు. నిఖిల లోకంబుల నఖిల జనంబుకు ప్రథమంబు నీ కృపే పరమ పురుష. సద్గురు కృపచేత స్వర్గమోక్షంబులు జంది సుఖంబును బొందు జనులు. పరగ జనులంత నీ కృపా పాత్రులయ్యా. పృథ్వీలోపల జన్మించి పుణ్యులైరి. వ్యాస వందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. శ్రీ గురు పుణ్యంబు శిష్యుని కంటును. శిష్యుని పాపము జల్దు గురుని. తండ్రి పుణ్యంబును తనయుని కంటును.
తనయుని పాపంబు తండ్రి కంటూ భర్త పుణ్యంబును భార్య కంటును మరి భార్య పాపంబును భర్త కంటూ పొందు పురోహితు పుణ్యంబు పృథ్వీషు పతి పాపమును పురోహితుని చేరు పుణ్యపాపంబులని రెండు పుడమియందు మరియు గుర్తించి మొదలుటే మంచి గుణము వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ భావింపజీవులెంబది 4 లక్షల జన్మమెత్తుదురని చాటు శృతులు ఆ జన్మ మీ జన్మ మే జన్మ మనకుండ జాతులన్నిటను జన్మమెత్తి ఏ జన్మ ఏ జాతి కా జన్మమెత్తుట భావింప ధర్మంబు జీవులకును నరకమో మోక్షమో నర జన్మమునకుండు కొదవ జన్మములకు కోర్కెలేదు జన్మరాహిత్యముందుట జన్మ ఫలము జంతు ఎతలికి కోర్కె రవ్వంతలేదు వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ బ్రహ్మదేవుడు లేడు బ్రహ్మదేవుండు బ్రహ్మస్వరూపంబు బ్రహ్మమంతా విష్ణుదేవుడు లేడు విష్ణుదేవుండు విష్ణుదేవుని రూపు విశ్వమంతా సాంబమూర్తియులేడు సాంబమూర్తి గలడు సాంబమూర్తిమయంబు సర్వజగము ఒక్క నామముగాదు ఒక్క రూపముగాదు ఒక్కటే దైవంబు నిక్కముగను నిక్కమైనట్టి దైవంబు నొక్కడనియు లెక్కలేనట్టి జనులలో నొక్కడెరుగు వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ
జీవుండు దేహియై దేవతా బుద్ధిని ప్రతిమా వితతిగని ప్రణతుడగును. జీవుడే దేవుడు భావించి చూచిన శృతి శతవీధుల నొకటి గరిమా. తన జన్మమెట్టిదో తానెరుంగగలేక మూర్తుల పూజింప కీర్తికరమే. తానే మూర్తి రచించి తానిల్పి గుడిలోన దాబ్రొక్కు మోక్షంబు దారసిలుని. మూర్తులను జేరి సుజ్ఞాని మూర్ఖులట్లు కోరగా బోడు కోర్కెల మేరమీరి. వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. మోక్షంపు మొదలేది మోక్షంపు కొనయేది. మోక్షమనే పల్కు మొదలు ఏది. మోక్షంపు కలమేది మోక్షంపు స్థలమేది. మోక్షంబు గనుగొనే మొదలు ఏది. మోక్షంపు పొడవేది మోక్షంపు కురుచేది. మోక్షంబు పొందేటి మొదలు ఏది. మోక్షంపు ఎరుపేది మోక్షంపు తెలుపేది. మోక్షంపు నలుపేది మొదటి మాట. మొదటి మాటల మోక్షంబు మొదట గంటే. మోక్షమను మాట నిలుచును మొట్టమొదట. వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. ఏ మంట బుట్టెరా ఏ మంట బెరిగెరా. ఏ మంట నుండెరా ఎరుకలేక. ఏ మంట గాలురా ఏ మంట నుడుకురా. ఏ మంట నిలుచురా ఎరుకలేక. ఏ మంట జూచురా ఏ మంట జెప్పురా. ఏ మంట నుండగురా ఎరుకలేక. ఏ మంట కోర్చురా ఏ మంట దీర్చురా. ఏ మంట లయమౌను ఎరుకలేక. ఎరుకలేనట్టి వారలకేమి ఎరుక. ఎరుక నెల ఉంటే సర్వంబునేక రూపు. వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. ఆ ఆ
సంకల్పరహితుల సంకల్పముండదు. సంకల్పమునిదినా శంకలేడు. శంకలేని వారు బొంకరారేనాడు. బొంక నేర్చిన నింక వంకలుండు. వంకలేని వారు వంకలెన్నగబోరు. వంకలెన్నిన నింక బింకముండు. బింక మొదలినంత శంకరుడనవచ్చు. శంకరుండే తగు శ్రేష్ఠుడయ్యా. ఆ శ్రేష్ఠులైనట్టి వారలే నిష్ఠపరులు. నిష్ఠపరుడవు నీవయ్య శ్రేష్ఠముగను. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. ఆ విశ్వంబులోపల విపులే శ్రేష్ఠులు. జన్మచే శూద్రులు జగతివారు. నిర్మలులై మంచి కర్మల జేయుచు ద్విజులను మించిరి తేజ మనస్సు. వేదములను నార్ధవాదంబుగా నేర్చి విపులై వెలిసిరి విశ్వమందు. శోధించి వేదంబు సాధించి జ్ఞానంబు బ్రహ్మంబు నెరుగుట బ్రాహ్మణులను. ఒక్క జన్మంబునకు 4 నిక్కమయ్యే. నిక్కమైనట్టి జన్మంబునొక్కటయ్యే. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ. ఆ సర్వజ్ఞులకు నెల్ల సర్వజ్ఞుడొకడని. సర్వజ్ఞుడెరుగును సర్వమంతా. సర్వజ్ఞుడెప్పుడు సర్వంబు పాలించు. సర్వజ్ఞు కృప నిల సర్వసుఖము. సర్వజ్ఞుడంతట సర్వమయ్యుండును. సర్వజ్ఞుడు ఉండని స్థలము లేదు. సర్వజ్ఞుడే సర్వజనులను పోషించు. సర్వజ్ఞుడిస్తేనే సర్వప్రజ్ఞ. సర్వమేకంబు జూచెడు సజ్జనుండు. సర్వపూజితుడయ్యుండు సర్వమునకు. వ్యాసవందిత వేములవాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ.
ఆ ఆ ఆ పరమాత్ముడంటని పలుకనేర్తురు జనుల్ పలికే పలికే పరమాత్మ సుజన సకల మతములందు సాక్షియయుండియు ప్రకటించి వారిని ప్రబలజేయు నట్టి పరాత్మరుండఖిల రూపుడునయ్యా బ్రహ్మాండములయందు ప్రబలుచుండెడివాడు పరిపూర్ణుడైయుండి యుత్పత్తి స్థితి లయంబునికి నందే వానిగనుగొన్న వారలు వసుధయందు నిఖిల పరిపూర్ణులు లేవారు నిశ్చయముగా వ్యాసవందిత వేముల వాడవాస పాప సంహార పరమేశ పార్వతీశ